ఎలా వచ్చింది? కాంతముడు కాదు, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి చాలా మంది త్యాగదనులు మన కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెడితే అది మనం వాడుకుంటున్నాం తమ్ముడు. ఈరోజు మర్చిపోయారా? అదేవిధంగా తెలుగు కూడా ఆత్మ గౌరవం దెబ్బతిందని అన్న ఎన్టీ రామారావు వచ్చి తెలుగు కోసం పార్టీ పెడితే తమ్ముడు. అవునా? ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు వచ్చి అరే ఏంటి వీళ్ళు ఇంకా ఇలాగే ఉన్నారు, వీళ్ళందరూ ఇంజనీర్లు అయ్యేటప్పుడు అమెరికాలో అయ్యేటప్పుడు డాలర్ సంపాదించేటప్పుడు ఇంజనీరింగ్ విద్యని ప్రతి వాళ్ళకి ఇంజనీరింగ్ విద్య అందుబాటులో తేడానికి ఇంజనీరింగ్ ఆలోచించేటప్పుడు మరి మన కోసం ఇంతమందిని చేస్తే కరెంట్ ఛార్జ్ పెరిగితే మనం రోడ్డు మీద గ్యాస్ రేటు పెరిగితే మీరు మాట్లాడరు, కరెంటు బిల్లు పెరిగితే మీరు రారు. మరి ఇన్ని ఉంటే మీరు ఎవరు రోడ్డు మీద వచ్చి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ఎలా వచ్చింది చెప్పడం మన పార్టీ అధికారంలోకి? మరి రావాలి మనందరూ బయటికి వస్తారా? ఎలా వచ్చింది? కాంతముడు కాదు, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి చాలా మంది త్యాగదనులు మన కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెడితే అది మనం వాడుకుంటున్నాం తమ్ముడు. ఈరోజు మర్చిపోయారా? అదేవిధంగా తెలుగు కూడా ఆత్మ గౌరవం దెబ్బతిందని అన్న ఎన్టీ రామారావు వచ్చి తెలుగు కోసం పార్టీ పెడితే తమ్ముడు. అవునా? ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు వచ్చి అరే ఏంటి వీళ్ళు ఇంకా ఇలాగే ఉన్నారు, వీళ్ళందరూ ఇంజనీర్లు అయ్యేటప్పుడు అమెరికాలో అయ్యేటప్పుడు డాలర్ సంపాదించేటప్పుడు ఇంజనీరింగ్ విద్యని ప్రతి వాళ్ళకి ఇంజనీరింగ్ విద్య అందుబాటులో తేడానికి ఇంజనీరింగ్ ఆలోచించేటప్పుడు మరి మన కోసం ఇంతమందిని చేస్తే కరెంట్ ఛార్జ్ పెరిగితే మనం రోడ్డు మీద గ్యాస్ రేటు పెరిగితే మీరు మాట్లాడరు, కరెంటు బిల్లు పెరిగితే